కారులో ఉన్న మహిళను మాటలతో మైమరిపించి ఓ కేటుగాడు 1,29,000 రూపాయలను పట్టపగలే లూటీ చేశాడు. తల్లి వైద్య ఖర్చుల కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకువచ్చిన డబ్బులు క్షణాల్లో మాయం కావడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బొమ్రాజ్పేట్ మండలం బురాన్పూర్ తాండాకు చెందిన రాజు, శారద దంపతులు శారద తల్లి చికిత్స కోసం బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం తాకట్టు పెట్టి 1,30,000 తీసుకోగా లోన్ ఖర్చులు పోను 1,29,000 చేతికి వచ్చాయి. పోలీస్ స్టేషన్కు కూతబెట్టు దూరంలో ఉన్న మెట్రో మనీలా హోటల్లో భోజనం చేసి కారులో బయలుదేరారు. కొద్ది దూరం హెచ్బీ కాంప్లెక్స్ వద్దకు రాగానే ఓ గుర్తు తెలియని వ్యక్తి వారి టైరు పంచర్ అయిందని తెలిపాడు. దీంతో భర్త రాజు కారు టైర్ను విడదీసి భార్య శారదను మరియు పాపను కారులో కూర్చోబెట్టి పంక్చర్ చేసేందుకు వెళ్ళాడు. అయితే ఇది గమనించిన కేటుగాడు మాయమాటలతో మహిళను మైమరిపించి క్యాష్ బ్యాగ్తో ఉడాయించాడు. కేటుగాడు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.